జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసైనా సరే ఆయనకి స్పాన్సర్స్ని తెప్పించాలి. ఆయన కల నెరవేరేలా చెయ్యాలి. ఆదిత్యతో ఒక్క సంతకం పెట్టించుకొనుంటే ఈ పాటికి వాడు, నన్ను దెబ్బ కొట్టిన గుండమ్మ నా గ్రిప్లో ఉండేవాళ్ళు. సంతకం పెట్టేసేవాడే మేడం. కానీ లాస్ట్ మినిట్లో ఆ గుండం వచ్చేసి కాఫీ వలకబోసేసింది. లేదంటే మీరు ప్రిపేర్ చేసిన అగ్రిమెంట్ మీద సంతకం పెట్టుండేవాడు. 5 సంవత్సరాల పాటు కేవలం ఒక మోడల్గా లైఫ్లో ఎలాంటి ఇంప్రూవ్మెంటు లేకుండా అగ్రిమెంట్కి తలంచి మీ గుప్పెట్లో చిక్కి గిలగిలా కొట్టుకునేవాడు మేడం. ఇట్స్ ఆల్ రైట్, పాస్ట్ ఇస్ పాస్ట్. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్ళండి. నిన్న సీరియస్ అయ్యి వచ్చేసామని చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పండి. మేము మీకు స్పాన్సర్ చేస్తున్నామని చెప్పి ఎంత మనీ అయినా ఇస్తావని ఆఫర్ చేయండి. ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలి అంటే ఆది సంతకం పెట్టాలి. సరే మేడం. ఆగండి. నా మీద కోపంతో మా ఆయన కెరీర్ని నాశనం చేయాలని చూస్తున్నావా? మరి ఇంత మోసమా? నా కారణంగా ఆయనకొచ్చిన బంగారం లాంటి అవకాశం పోయిందని నేను బాధపడ్డాను. మీకు సారీ చెప్పి మా ఆయనకి స్పాన్సర్ చేయండి అని అడుగుదామనొచ్చాను. కానీ నా వల్ల జరిగిన పొరపాటే ఆయన్ని కాపాడిందని నాకిప్పుడు అర్థమైంది. నిజం తెలుసుకుని నువ్వేం చేయగలవే? ఎవరో దారిన పోయే ఓ చిన్న పాప కోసం నాతో గొడవపడ్డావు. ఎవరో పని పాట లేని వెధవలు ఆ వీడియో తీసి వైరల్ చేశారు. ప్రత్యక్షంగా అయితేనేం పరోక్షంగా అయితేనేం నీ కారణంగా నా పొలిటికల్ కెరియర్ నాశనమైంది. నా కెరియర్ని నాశనం చేసిన నిన్ను మనశ్శాంతిగా ఎలా ఉండనిస్తాను? నాకు జరిగిన అవమానం నష్టం నీకు జరగాలి. అంటే మీ కెరీర్ నాశనం కావాలి. అది నీ వల్ల కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.